హాయ్ హలో నమస్తే. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది సంగారెడ్డి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. కో ప్రెజెంటెడ్ బై ముకుందా జ్యువెలరీ, ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్, వాల్యూ ఎడిషన్ 2 to 12%. పవర్డ్ బై శ్రీ అను ఫర్నిచర్, హైదరాబాద్, బెంగళూరు. సంగారెడ్డి అంటే హుషారు, హుషారు అంటే ఆహా ఈ రేంజ్ ఎఫెక్ట్ ఉంది అంటే ఇక లేట్ చేయకూడదు. మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఓకే, ఫస్ట్ రౌండ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు మా బామలు సత్యభామలు. వెల్కమ్. ఆల్ రైట్, ఎంటర్టైన్మెంట్ ఏంటో ఇప్పుడు మా వాళ్ళు చూపిస్తారు. హలో అండి, మీ పేరేంటి? వెంకటలక్ష్మి. సరే వెంకటలక్ష్మి గారు, మీకు ఒక కళ వచ్చింది. ఓకే. ఆ కళలో అప్పటికి మీకు ఇంకా పెళ్లి అవ్వలేదు, మీరు రోడ్డు పక్కన నుంచున్నారు, లిఫ్ట్ అడుగుతున్నారు, ఒక కార్ వచ్చి ఆగింది. కార్ ఇలా డోర్ తీసి అందులోంచి ఒక హీరో వచ్చాడు. ఏ హీరో కావాలి? ప్రభాస్. ప్రభాస్. అబ్బా ఏమి చెప్పినావే కళ అన్నానండి నేను, నిజమని కూడా అనలేదు. కల్లో కూడా ప్రభాసే కావాలి. వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు వెంకీ అని అడిగాడు. అప్పుడు మీరేం చెప్తారు? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆహా సరే మన ఇద్దరం కలిసి అలా వెళ్దామా అన్నారు. ఎక్కడికి అని అడిగారు. ఎక్కడికి తీసుకెళ్తారు? డిన్నర్ కి వెళ్దామని. డిన్నర్కి వెళ్దామని డిన్నర్ కూర్చొని తినే లోపల అలా క్లాప్స్ కొట్టారు. ఆయన ప్లేట్ పట్టుకొని వచ్చారు. ఆయనే మీ ఆయన గారు. ఎక్కడ కూడా వదలవా అంటారు కదా. అవునంటాను. ఏం పేరు? బావ పేరు? నాగరాజు. సరే జాగ్రత్తగా వినండి. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ, జాజిమల్లి తోటలో జామ చెట్టు కింద జాంకాయ. జాజికాయ జాజికాయ జాజిరే మీరు అందరూ వెంకటలక్ష్మిలా? చర్యలు ఊహాతీతం వర్మ. ఎవరో చెప్పొద్దు. రెడీ. అమ్మ నేను మర్చిపోయాను. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. సరే, నీకు ప్రభాస్ ఫ్యాను, బావగారికి ఏ హీరోయిన్? నేనే. నిజం చెప్పు. నేనే. నువ్వేమో నీకు ఇష్టమైన హీరో అంటే నాగరాజ్ పేరు చెప్పలేదు. ఆయనకి ఛాన్స్ ఇవ్వ ఏంటి? ఆయనకి ఇవ్వను, నేనే. చెప్పు. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ, జాజిమల్లి తోటలో జాన్ చెట్టు కింద జాంకాయ. ఫాస్ట్ గా. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ, జాజిమల్లి తోటలో జాన్ చెట్టు కింద జాంకాయ, జాజిమల్లి తోటలో జామ చెట్టు కింద జాంకాయ. మళ్ళీ మొదటి నుంచి రా. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ, జాజిమల్లి తోటలో ఆగు. దా. చెప్పు. జాంపల్లి. నో, నేను జాంపలు చెప్పను. బావ పేరేంటి? నాగరాజే. నీ పేరేటక్క? చంద్రకళ. సరే జాజికాయ చెప్పు. జాజికాయ జాజికాయ జాజిరే జాంకాయ, జాజిమల్లి తోటలో జాన్ చెట్టు కింద జాంకాయ. అది కాదు, మొత్తం నేను క్లియర్ గా చెప్తా. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ, జాజిమల్లి తోటలో జామ చెట్టు కింద జాంకాయ. జాంపల్లి. జాజికాయ జాజికాయ జాజిరే జాంకాయ, జాజిమల్లి తోటలో జాంగ్ చెట్టు కింద జాంకాయ. నేను జాంపళ్ళు అమ్మట్లే అని చెప్పంటున్నాడు. జాంపల్లే. వైబ్రేషన్ బాగుంది, 2-3 సార్లు చెప్పు. నేను చెప్పను. నువ్వు అక్కడ బస్ స్టాండ్ లో జాంపళ్ళు అమ్ముతున్నావు. ఒక కార్ వచ్చింది, డిష్ డోర్ ఓపెన్ అయింది. ఏ హీరో రావాలి? ఏ హీరోద్దు మాయనే. ఏది జాంపళ్ళు కొనుక్కొని వెళ్ళడానికా? ఎద్దు కార్లా తీసుకెళ్ళడానికి. అప్పుడు నీకు పెళ్ళి అవలా? అవ్వకపోయినా ఆయనే రావాలి. రాడు. బావకి ఏ హీరోయిన్ ఇష్టం? నేనే. రెడీ చెప్పు, మళ్ళీ చెప్పు మొత్తం ఫైనల్ గా. జాజికాయ జాజికాయ జాజిరే జాంకాయ, జాజిమల్లి తోటలో జాన్ చెట్టు కింద జాంకాయ. లాస్ట్ ఏది? ఎండేది? జాంపల్లే. ఒకసారి కదా 2 సార్లు చెప్పాను నేను. జాంపల్లే. ఇప్పుడు అమ్మావు కదా, బాగుంది. మళ్ళీ ఇంకోసారి అమ్ము. మీ పేరు? ప్రియాంక. ఏం తింటారు? చికెన్. బావగారి పేరేంటి? సతీష్. సత్తి. ఎక్కడా లవ్? ఇక్కడే సంగారెడ్డిలో. గుడిలోనే. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం చదువు సిస్టర్? డిగ్రీ. సరే, డిగ్రీ చదువుతున్నావు, 2nd ఇయర్, కాలేజ్కి వెళ్తున్నావు. దారిలో ఒకరు వచ్చి కారు ఆపారు. ప్రియాంక వెరీ గోయింగ్ అన్నారు, నువ్వు కాలేజ్ అన్నావు, సరే ఎక్కువ అన్నారు. అందులో ఏ హీరో కావాలి? పవన్ కళ్యాణ్. సరే జాగ్రత్తగా చెను. స్వామి నదికి పోలేదా, పోయే దారిలో పోలవరం వెళ్ళి పోచం చీర పట్టు చీర తేలేదా? స్వామి నదికి పోలేదా, పోయే దారిలో పోలవరం వెళ్ళి పోచంపల్లి పట్టు చీర తేలేదా? ఫాస్ట్ గా. స్వామి నదికి పోలేదా, పోయే దారిలో పోచంపల్లి వెళ్ళి ఎలా తెస్తావు? పోలవరం కదా అన్నాం మేము.
స్వామి నదికి పోలేదా, పోయేదారిలో పోలవరం వెళ్ళి పోచంపల్లి పట్టు చీర తేలేదా. స్వామి నదికి పోలేదా, పోయేవారు స్వామి నదికి పోలేదా, పోయే దారిలో పోలవరం వెళ్ళి పోచంపల్లి పట్టు చీర తేలేదు. ఇది కొంచెం వయ్యారంగా చెప్పాలి. స్వామి నదికి ఓ పని పోలేదా. చేద్దాం. ఏ సత్యస్వామి నదికి పోలేదా. మర్చిపోతున్నావు సత్యస్వామి అన్నానికి ఎలా మర్చిపోతావు. ఏ సత్యస్వామి నదికి పోలేదా, పోయేదారిలో పోలవరం వెళ్ళి పొచ్చం చేపట్టి చీర తేలేదా. అంతే. సత్యస్వామి నదికి పోలేదా, పోయే దారిలో పోలవరం వెళ్ళి పోచంపల్లి పట్టు చీర తేలేదా. తెస్తాడు బావ, ఖచ్చితంగా తెస్తాడు. ఈ మాట విన్న తర్వాత తేకుండా ఎలా ఉంటాడు. గట్టిగా చెప్పట్లు. ఆల్ రైట్, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ సైకిల్. ఓకే, శైలజ గారికి మాటలు లేవు, మీకు మాటలు ఉన్నాయి. తీయండి ఒకటి. రెడీ, స్టార్ట్. బల్ల మీద కూర్చున్నాడు. చెప్తూ ఉండండి ఏదో ఒకటి. మీసాలు. సింహాసనం పైన మీసాలు. సింహాసనం పైన రాజు. ఓహో, మీసాలు రాజుకెళ్ళా. రాజు కొండెక్కాడు. సమరసింహారెడ్డి. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. కూర్చోండి మా. కంగ్రాచులేషన్స్, కూర్చోండి మా. ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. ఇక లేట్ చేయకుండా వెళ్దాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం లక్తో కిక్కు అనే ఆట. సో ఏం లేదు, డైస్ వేస్తాను, ఏ నెంబర్ వస్తే అన్ని బెలూన్స్ పేల్చాలి. సో 10 బెలూన్స్ ఉన్నాయి. ముందు మీ బెలూన్స్ అయిపోతే మీరు విన్నర్, మీ బెలూన్స్ అయితే మీరు విన్నర్. కాకపోతే ముందు ఎవరికి వేయాలి అనేది ఉంది కదా. రండి పంటలు వేసుకుందాం. ఎవరు డిఫరెంట్ గా వేస్తే వాళ్ళకి ముందు. ఓకే, 1 2. మీరు ముందు మీకు. సో నాతో పాటు ఆడుతున్నారు పద్మజ గారు అండ్ సింధుజ గారు. సో ఫస్ట్ పద్మజ గారికి వచ్చింది కాబట్టి చూద్దాం మీ ఏ నెంబర్ వస్తుందో. మీరు గెంతి అన్ని బెలూన్ పేల్చాలి. 4. అబ్బో, ఈమె బాహుబలిలో అనుష్కలా వెళ్తున్నారు. ఓ 4. ఇప్పుడు సింధుజ గారికి. వెళ్ళండి. అందుకే ఎగిరితే అది ఈజీగా పగులుతుంది. బెలూన్లు ఎలా పగలగొట్టాలని మాకు తెలియలేదండి ఇన్ని రోజులు. పద్మజ గారికి 2 బెలూన్స్ మిగిలాయి, మనకి 6 బెలూన్స్ మిగిలాయి. ఇప్పుడు మనకి 6 వచ్చిందంటే మీరే విన్నారు. సో తర్వాత మీకు కావాలి అంటే 2 రావాలి, 1 రావాలి. సో పెద్ద నెంబర్ వచ్చినా మీకు యూజ్ కాదు. సో ఇప్పుడైతే సింధుజ గారు 1. మీకు 2 వస్తే యూజ్ అవుద్ది, 2 కన్నా తక్కువ వస్తే యూజ్ అవుద్ది. 6 పనిచేయదు. అదేదో ఇందాక వస్తే బాగుండేది కదండి. 6 మీకు యూజ్ లేదు. రెడీ పద్మజ గారికి. 5. అది అదృష్టం అంటే అలా వస్తుంది ఎక్కడి నుంచో. ఈ రౌండ్ లో విన్నర్ సింధుజ గారు. ఆల్రెడీ ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం లక్తో కిక్కు అనే ఆట. సో నెక్స్ట్ రౌండ్ లో ఆడడానికి సచిత్ర గారు అండ్ మహేశ్వరి గారు రెడీగా ఉన్నారు. మరి ముందు ఎవరు ఆడాలి అనేది డిసైడ్ చేయాలి కాబట్టి పంటలు వేసుకుంటున్నాం. మీరు డిఫరెంట్ వేసారు, ముందు మీరే. సచిత్ర గారు కోసం ఫస్ట్ 1 2 ఎగిరిది అన్నది చాలు. మహేశ్వరి గారి కోసం, మహేశ్వరి గారు ఎగరాలండి, ఎగరండి. ఆ జంప్ అలా
సచిత్ర గారు వా 5 ఎగరండి ఎగరండి, ఎగిరితే బాగుంటుంది. మనం 6 వేసేద్దామా? పక్కోళ్ళకి 6 కావాలండి ఇప్పుడు. 4 మా వాళ్ళందరూ దేవసేనలే. అచ్చా, ఇద్దరు 3 పాయింట్లతో ఉన్నారు. ముందు ఎవరికి 3 వస్తే వాళ్ళు విన్ అవుతారు. మహేశ్వరి గారు మీకోసం. అంతే, లక్కను మనం ఏం చేయలేం. నాకు తెలిసి వీళ్ళు అలా హస్బెండ్ని ఊహించుకొని కొడుతున్నారండి బెలూన్స్ ని. విచిత్రం ఏంటంటే ఇద్దరికి 1 పాయింటే కావాలి. సో ఇప్పుడైతే సచిత్ర గారిది, నెక్స్ట్ మహేశ్వరి గారిది. ఎవరికి 1 వస్తే వాళ్ళు విన్ అవుతారు. ఛాన్స్ మిస్ అయింది. ఫైవ్. సో 1 రావాలి, మిస్ అయింది. 1 రావాలి, మిస్ అయింది. ఇప్పుడు మీకు మహేశ్వరి గారికి. సూపర్. చూసారు కదా, లక్ అంటే ఇలా ఉంటది. అందుకే మనం ఎప్పుడు లక్ మీద డిపెండ్ అవ్వకూడదు, మన పవర్ మీద డిపెండ్ అవ్వాలి. ఈ రౌండ్ లో లక్కీయెస్ట్ పర్సన్ గా విన్ అయ్యారు మహేశ్వరి గారు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శ్రీ అను ఫర్నిచర్స్ వారి గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మ గారు. ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరిగింది చెప్పండి. నేను 30 years బ్యాక్ వరకు ఒక సఫర్ అయిన ఫ్యామిలీ, అంటే పూర్ ఫ్యామిలీ. మా అమ్మ నాన్న, మేము 3 ఆడపిల్లలము. 2 ఆడపిల్లల తర్వాత బ్రదర్ తర్వాత లాస్ట్ కూడా నేను ఆడపిల్లలనే పుట్టాను. 4 సంతానం. ఆ 4 సంతానం పోషించలేక నాన్నకి చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడం వల్ల వెనుక ఆస్తులు లేవు. కష్టపడి బతకాలి, పిల్లల్ని పెంచాలి, పోషించాలి, అలా కష్టం అయ్యేది. అక్కల పెళ్లిళ్ళు వచ్చేసరికి చాలా కష్టంతో చేశాడు. అప్పులు అలాంటివి ఫేస్ చేసుకుంటూ, నాన్న చిన్న బిజినెస్, కిరాణము అట్లాంటివి, బ్రెడ్ ఏజెన్సీస్. దాంతో పాటు అమ్మ కూడా మగవాళ్ళగా కష్టపడేది. ఆ స్ట్రెంతే మాకు వచ్చింది. నాకు ఏ మాత్రం అమ్మ నాన్న నుంచి ఎకనామికల్ గా ప్రాబ్లం ఉన్నా ధైర్యాన్ని పంచారు. ఆస్తులు ఇవ్వలేదు, ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అంత చిన్న పొజిషన్ లో ఉన్న 10th వచ్చేసరికి అక్క మ్యారేజ్ అయింది. అప్పటికి చదువు బంద్ చేసేమని అమ్మ ఇబ్బంది. మళ్ళీ పెద్ద సంబంధాలు కూడా చూడాలి. అక్క వాళ్ళకి కష్టపడి ఆ రోజులలో, ఇప్పుడు కట్నము తక్కువ అంటున్నారు కానీ అప్పుడు కట్నం లేనిది కొంచెం వెనక ముందైనా కానీ వెళ్ళిపోయేవారు. మగపిల్లాడు పుట్టాడు, మంచి చదువు అంటే చదువు అవ్వలేదు తనకి. తన తర్వాత పుట్టిన 5 ఏళ్ళకి నాకు చాలానే చదువు మంచిగానే ఉండే. చిన్నప్పటి నుండే యాక్టివ్గా ఉండేదాన్ని. నేను ఇప్పుడు హౌస్ వైఫ్, మంచి సెటిల్డ్ లైఫ్. 21 years నాకు వచ్చేసరికి అన్నకు 25 అట్లా మ్యారేజ్ చేశారు. 2 monthsకే వెళ్ళిపోయారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. 2 months. తనకి బాధ్యత లేదు, వేరే ఫ్యామిలీ పెట్టేశారు, కాలనీలో పెట్టారు. చాలా చూసాం. కళ్ళ ముందే తల్లిదండ్రులు ఉండి అక్క చెల్లెళ్ళని చూసుకోకపోవడము. అసలు నేను ఉన్నాను, ఆడపిల్లల్ని బరవానే వెళ్ళిపోయాడు. ఇప్పటికీ తన సపోర్ట్ లేదు, ఏమీ లేదు.
మంచికి లేడు చెడుకు లేడు, నాలెడ్జ్ పరంగా కానీ చదువు పరంగా సో కానీ. మీరే కొడుకులా? కొడుకులా చూస్తే నాన్న అనేవాడు, నువ్వే నా కొడుకురా, నేను కొడుకు అనుకున్నా, కొడుకునే కొడుకు పుట్టాడు కానీ కొడుకులాగా నాకేమి లేరు. ఆ 3 years తర్వాత నాన్న సిక్ అయ్యాడు, చూపించడం చేయడం అన్ని బాధ్యతలు మేమే, నాన్న అమ్మ నేనే. తలకోరి పెట్టే టైంకి కూడా ఊర్లో తను సిక్ ఉన్నారని తెలిసి ఊర్లో లేకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోతే ఆ టైంలో చిన్నమ్మ వాళ్ళు వెతికి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు చేశాడు. ఆ సీన్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటే మగపిల్లాడంటే ఇంత బాధ్యత లేకుండా ఉండడం అంటే నాన్న బాడీ అక్కడ ఉండి ముగ్గురు సిస్టర్స్ అంటే సిక్ అయ్యాడు, డాక్టర్ ఇది ఇవ్వలేరు, వాళ్ళు ఒకసారి వచ్చి చూసిపోయారు, పొజిషన్ చూసి ఊర్లోనే లేకుండా వెళ్ళాడు. నాకున్న అమౌంట్ తోనే నేను సర్దుకలిగాను. నేను ఒక టీచర్ గా చేశాను, వాళ్ళ హెల్ప్ కూడా ఉండేది, ఇప్పటికీ మర్చిపోలేను. అలాంటి నార్మల్ గా పెళ్లికి ముందు కూడా ఇలానే రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉండేవారా? చిన్నప్పటి నుండి ఇలా తయారయ్యారా? చిన్నప్పటి నుండి లేవు, ఆ తర్వాత మొత్తానికి వెళ్ళేవు. సో అన్ని ఇప్పటికీ అమ్మ బాధ్యత 85 years లో ఇప్పటికీ తను స్ట్రాంగ్ గా తన వంటూ తను చేసుకుంటూ ఉంటుంది. మా సొసైటీలో నేను ఇక్కడ సగం మందికి తెలుసు, నేను పోస్ట్లోనే ఉన్నాను. వాసవి క్లబ్ అని ఒక సేవా సంస్థ, నాకే డబ్బులు లేకుండా అప్పుడు హెల్ప్ చేసిన టీచర్లు, అలాంటి వాళ్ళకి ఎంతో మందికి నేను హెల్ప్ చేయగలుగుతాను. మీరు కష్టాల నుంచి వచ్చారు కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళ కష్టం ఏంటో మీరు తెలుసుకోగలరు, నలుగురికి సేవ చేయగలరు. ఇలానే ఉండండి మా. మంచి పొజిషన్ లో ఉన్నాను. మీ పిల్లలు 9th class, పెద్ద పిల్లలు కూడా ఉన్నారు. థ్యాంక్స్ మా, మీ స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్ అండ్ మీరు ఇలానే అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు సంగారెడ్డిలో మన బామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.